జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలనకు వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో రియల్ హీరోకి తేడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలకు అర్థమైంది. ఈ ప్రజలకి నా ప్రజలకి ఏం చేయాలన్నది ఆయన ఒక ఆలోచన విధానంతో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మేలు చేసే విధంగా ఆయన పరిపాలన, ఆయన ఆలోచన విధానం కూడా ప్రజలకు తీసుకెళ్ళి చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, సంక్షేమ పథకాలు ఏంటి, అనేకమైన కార్యక్రమాలు ఆయన చేసుకొచ్చి ఈరోజు నాకు మీ ఓటు మీకు మేలు జరిగితేనే, మీ కుటుంబాల్లో మీకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే ఇది అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ నగ్గించుకోవడానికి ప్రజలు కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియపరుస్తున్నాను. మంత్రి కారుమూరి నాగేశ్వర గారు ఎలా చేస్తున్నారు? పరిపాలన ఎలా ఉందండి? మంత్రి కారుమూరి నాగేశ్వర గారి పరిస్థితి, ప్రతి చిన్న వ్యక్తి కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి పలానా పని కావాలంటే నైటు అర్ధరాత్రి గడ తలుపు కొట్టినా కూడా ఆయన స్పందించి ఆ పని చేసే విధంగా ఆయన చిన్న రైతు కుటుంబంలో నుంచి ఈ స్థాయికి వచ్చి, అంటే ప్రతి వ్యక్తికి కూడా ఈ కష్టం ఎలాగుంటుందో తెలిసిన వ్యక్తి కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా తన ఆలోచనతో ఆ వ్యక్తికి పనిచేసే బాధ్యత ఆయన తీసుకుని ఈ నియోజకవర్గంలో, తణుకు నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళినా సరే కారుమూరి నాగేశ్వరకి ప్రత్యేకమైన స్థానం ఆయన కల్పించుకున్నారంటే ఆయన గొప్పదనం, అది ఆయన పనితనం అని చెప్పేసి తెలియపరుస్తున్నాను. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందా మంత్రి కారుమూరి నాగేశ్వర? ఈసారి ఎమ్మెల్యేగా ఆయన ప్రతి గ్రామంలో కూడా మునుపటి కంటే అత్యధికమైన ఓట్లు మెజార్టీ ఈ గ్రామాల్లో తిరిగినప్పుడు ఆ ప్రజల దగ్గర నుంచి వచ్చే స్పందన బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, 3 మండలాలు ఉన్నాయి నియోజకవర్గాల్లో. 3 మండలాల నుంచి కూడా ఒక నియోజకవర్గానికి వచ్చి, ఒక మండలానికి వచ్చి 10,000 ఓట్లు మెజార్టీ వస్తుందని చెప్పేసి మేము అంచనాలు వేసుకుంటున్నాము. ఈ మూడు మండలాల్లో కూడా 10 ఇలాగ 30,000 మెజార్టీ వస్తుందని చెప్పేసి కారుమూరి నాగేశ్వర గారికి మేమందరం కూడా అనుకుంటున్నాము. అలాగే ప్రజల నుంచి కూడా వచ్చే స్పందన అలాగే ఉంది కాబట్టి ఖచ్చితంగా కారుమూరి నాగేశ్వర గారు ఎమ్మెల్యేగా ఈ 2024లో గెలుస్తారని చెప్పేసి మేమందరం కూడా భావిస్తాం. చాలా బాగుందండి. మండలానికి వెళ్ళక్కర్లేకుండా వాళ్ళతో సంతకాలు చేసుకోక్కర్లేకుండా మాకు వారంటీలతో బాగా అయిపోతుందండి. చాలా సులువుగా ఉందండి. లేకపోతే అంత మాట అత్తిలు వెళ్ళవలసి వచ్చేదండి. మంత్రి కారుమూరి నాగేశ్వర గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగా చేశారండి. ఏం చేశారు? అన్నీ బాగా చేశారండి. బాగానే అభివృద్ధి చేశారండి. ధాన్యం కొనుగోలు అండి, అవన్నీ కూడా బాగా చేశారండి. ఎలా ఉంది జనాల స్పందన ఎలా ఉంది ఆయన గురించి, మంత్రి గారి గురించి? మా ఊరు మట్టికి బాగుందండి. మరి ఉన్న ఊళ్ళు మనకు తెలియదండి. ఈసారి మరి ఎమ్మెల్యే గెలుస్తారంటారా మంత్రి గారు? అయ్యో గెలకపోతే ఎలాగండి బాబు, గెలుస్తారు. బాగానే ఉంది. ముందు నాకు వచ్చేది ఏమీ లేదు ఇందులో. నాకు ఈ ఒరిగేట్లో కోటా బియ్యం కానీ ఏది ఉండదు, కానీ ఆయనకే చేస్తాను. ఎందుకంటారు? చెయ్యిస్తాను. ఇంకంతకన్నా నాదుడు ఎవరు కనపడుతున్నాడు? చెప్పవతలు పొత్తులు అంటున్నారు. ఏంటి పొత్తులు? దేనికి పొత్తులు? రాత్రి టీవీ చూసాను. చేసి బక్కడికి పర్లేదు. వెళ్ళి గుమ్మాలోకి వెళ్ళి అడుగుతారు. నేను దానికి కూడా వెళ్ళక్కర్లేదు. నా ఇంటికాడ నేను ఉంటాను. చేయొచ్చు. మడి చేతులు వేసుకుని దాన్ని సౌకర్యం ఇంటికాడ కూర్చోక్కర్లేదు. దాన్ని అమ్ముకుంటున్నాం నాకు సుఖం. అది మన చేతిలో ఉంది, ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజలు వేస్తారంటే తిన్నవాడు ఎలానే వేస్తాడు కదా. మరి ఈలోగా మరి ఏం చెప్తాం? ఈ టర్న్ ఈడే వస్తాడు, జగన్ వస్తాడు. ఈ టర్న్ వస్తాడు. ఎందుకంటారండి, ఇన్ని అభివృద్ధి పనులు ఎవడో చేయలేడు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేశారు? అలా నలుగురికేమో ఇలా ధాన్యం కొనే వాళ్ళ 10 మంది కాపుల్లో వాళ్ళు దెంగేవారు. అంతే. ఇంకా వాళ్ళ అభివృద్ధి అదే. అంతే. ఆ 10 మంది వాళ్ళలో నలుగురు కనవాళ్ళది మొత్తం ఊరందరికీ అభివృద్ధి జరిగింది ఈ ప్రభుత్వంలోనూ. అది అత్యధిక మెజార్టీతో నగ్గేస్తాడు కారుమూరి నాగేశ్వర. ఏం అడ్లేదు. ఇంకా అభివృద్ధి చేయబోతుందండి. అందరికీ ఇలా కాపులకి 15 ఏళ్ళు, పిల్లలకే ఇంకా ఏంటి అభివృద్ధి? వాళ్ళు ఏం చేశారా? వాళ్ళు ఎప్పుడు ఏం చేయలేదు. వాళ్ళు తెలుగుదేశంలో ఎవడికొచ్చింది? కాపులకి 15 ఏళ్ళు కాడికి ఎవడికొచ్చింది చెప్పు? ఎవడికే రాలేదు. వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? బాగా వెళ్తాడు. అతను మంచి అయితే కారుమూరి నాగేశ్వర నెంబర్ 1 గెలుస్తాడు. గవర్నమెంట్ వైఎస్ఆర్ డెఫినెట్.
170, 170, 75 పార్లమెంట్ 200 సీట్లు 200 సీట్లు జగన్ అది అడ్లేదు.